ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిల్లల్ని తీసుకొని పిక్నిక్ కి వెళ్దాం అనుకున్నా. ఆయన కూడా అప్పుడే. అయ్యో పిక్నిక్ ఆయనతో మాటగానే అనేవు తిడతారు. డస్ట్ ఎలర్జీ, బయట ఫుడ్ తినకూడదని ఆయన చాలా పాటిస్తారు. అసలు ఈ డెసిషన్ తీసుకోవడానికి నువ్వెవరో అని అడుగుతారు. వద్దు, అసలు ఆయనతో ఈ మాట చెప్పకు. ఇప్పుడే నేను ఇంట్లోంచి బయటికి. ఒక్క నిమిషం ఆగండి. మీరేంటి సార్ భార్యలాగా అలా చెప్తున్నారు ఆయన గురించి? అంటే ఆయన అదే ఆయన అనేంత చనువేంటి? చనువు అంటే ఆయన పంక్చువాలిటీ, ఆయన డిసిప్లైన్, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడో బార్డర్లో ఉన్న వాళ్ళకి తెలిసినప్పుడు ఆయన పక్కింట్లో ఉండే యాక్టర్ నాకు తెలీదా? ఆ చనువుతో ఆయన అన్న. ఆయన అందుకే ఆయన ఒప్పుకోరని కూడా చెప్పాను. అయ్యో ఒప్పుకున్నారండి. ఆయన ఒప్పుకున్నారు. టైం ఎంత? 12:10 డాడీ. మీరు ఏ టైంకి పడుకోవాలి? 10కి డాడీ. పొద్దున్నే ఏ టైంకి లేవాలి? 6కి డాడీ. అంటే ఇవాళ 2 hours స్లీప్ పోయింది. మిమ్మల్ని అడుగుతున్నా టైం ఎంత? కలలోనైన కలగనలేదే ఈ రక్షకుడు ఒప్పుకొనేదడని. అందుకే మీరు కూడా రావాలి అన్నాను. అక్క, ఆమెకు మాట పడిపోయినది. ఆహా, అదే ఈ కుటుంబ సభ్యులందరూ వెళుచున్నప్పుడు పక్కింటి ఆవిడ ఎందుకు వచ్చునా అని అనుచుంటిని. అంతే కదా బాలిక? ముఖ చిత్రము అర్థవంతముగా లేకున్నను ఆవిడ చెప్పదలుచుకున్న భావం అదే. ఓ అక్క, ఇంట్లో అందరికి నిన్ను పరిచయం చేయాలనుకుంటున్నా. రా వెళ్దాం. ఈచట నీ పరిచయమే మాకు అంతు చిక్కడము లేదు. మరలా వాళ్ళ పరిచయములన్న మా కష్టములు వర్ణనాతీతము. అర్థం కాలేదండి. ఈచట మాకు కూడా ఏమీ అర్థము కావడం లేదులే బాలిక. సరే అక్క, నువ్వు ఎక్కువ ఆలోచించుకు. నువ్వు వస్తున్నావు అంతే. లోపలికెళ్ళి రేపటికి ఏర్పాట్లు చూడాలి. బాయ్. మిస్టర్ గుప్తా, ఆయన పిక్నిక్ ఒప్పుకున్నారా? అయ్యో, కొడైకెనాల్ ఉన్నప్పుడు ఆయన తిడతారని తెలియకుండా వెళ్ళొచ్చే వాళ్ళం కదండి. ఇది ఏమున్నదిలే బాలిక, ముందు ముందు ఇటువంటి చిత్ర విచిత్రములు చాలా చూసెదవు బాలిక. రేపటి నీ విన్యాసములు చూచుటకు నా మనసు ఉర్రూ తలూగుచున్నది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.